ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోచున్నటువంటి అంశం ఏంటి అని అంటే, గుహలో నుండి బయటకి రా. కమ్ అవుట్ ఆఫ్ ద కేవ్. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న కొంతమంది దేవుడు వారిని గుహలో నుండి బయటకు తీసుకొని వస్తున్నారు. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఒక దేవుని సేవకుడు బైబిల్ గ్రంథంలో మనకు కనపడతాడు. ఆయన కూడా ఒకానొక సందర్భంలో తన జీవితంలో గుహలో నివాసం చేయాలి అని, గుహలో ఆయన ఉండిపోవాలి అని భయముతో ఒక గుహలోనికి చేరాడు. ఆ యొక్క దేవుని సేవకుడు, ఆ యొక్క భక్తుడు తన యొక్క జీవితంలో ఎలాంటి వాడంటే, అతను చాలా రోషం కలిగినటువంటి దేవుని సేవకుడు. సామాన్యమైన వాడు కాదు. ఆయన దేవుని కొరకు అనేక కార్యాలు చేసినటువంటి గొప్ప దేవుని సేవకుడు. ఆయన ప్రార్థించగా 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద వర్షం ఆగిపోయింది. అతను ప్రార్థిస్తే 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయిందంటే ఆయన ఎంత రోషము కలిగినటువంటి సేవకుడో మనకు అర్థమవుతుంది. కిరోసిన్ లేనప్పుడు, అగ్గిపెట్ట లేనప్పుడు, నీటితో నింపబడినటువంటి ఆ యొక్క బలిపీఠం కూడా ఏమైపోయింది అని అంటే అగ్ని చేత కాలిపోయింది. కారణం ఏంటంటే ఆ సేవకుడు ప్రార్థించాడు, ఆకాశము నుండి అగ్నిని భూమి మీద కురిపించిన దేవుని సేవకుడు. ఎంత గొప్ప దేవుని సేవకుడు కదా. ఆయన ప్రార్థిస్తే వర్షం ఆగిపోయింది, ఆయన ప్రార్థిస్తే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చింది. అంత మాత్రమే కాదు, అనేక మంది అబద్ధ ప్రవక్తలని, బయలు ప్రవక్తలని, అదేవిధంగా ఆషేరాదేవి ప్రవక్తలని 850 మందిని హతము చేసినటువంటి దేవుని సేవకుడు. అంత మాత్రమే కాదు కానీ రథాలే చాలా ఫాస్ట్గా వెళ్తాయి, అయితే ఆ గుర్రాల కంటే వేగంగా దేవుని అభిషేకముతో ప్రయాణం చేయగలిగినటువంటి వ్యక్తి ఈ దేవుని సేవకుడు. ఎంత గొప్ప దేవుని సేవకుడు కదా. ఈజ్ వెరీ పవర్ఫుల్, చాలా శక్తిమంతుడు. ఆయన ప్రార్థనలో శక్తి ఉంది, ఆయన నోటి మాటలో శక్తి ఉంది. దేవునికి అతి చేరువగా దేవునితో కలిసి నడిచే అనుభవం. అయితే అటువంటి సేవకుడు తన జీవితంలో ఒకానొక సమయంలో గుహలోనికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి. ఆ సేవకుడు ఎవరు అని అంటే బైబిల్ గ్రంథంలో మీరు చూడగలరు. ఆయన పేరు ఏలియా, ప్రవక్త అయిన ఏలియా, ప్రాఫెట్ ఎలైజా. ఎందుకు ఆ దేవుని సేవకుడు గుహలోనికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది అని మనం ఆలోచన చేయగలిగితే మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 1 నుండి మనం కొన్ని వచనాలు చూడగలిగితే అక్కడ రాయబడి ఉంటుంది. ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజబెలునకు తెలియజెప్పగా యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక. ఈ దేవుని సేవకుడు తన జీవితంలో ఎంతో శక్తివంతమైనటువంటి వ్యక్తి. ఈజ్ వెరీ పవర్ఫుల్. అయితే అటువంటి శక్తిమంతునికి నిరాశ రావడం అనేది మనకి ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విషయం. చూడండి, మన యొక్క జీవితంలో కూడా అనేక సందర్భాలలో మనం బలవంతులుగా అనిపిస్తాం. మనకు అనిపిస్తూ ఉంటుంది మనం చాలా శక్తిమంతులం, బలవంతులం అని. ఎంత బలవంతుడైనా, ఎంత శక్తిమంతుడైనా ఏదో ఒక సందర్భంలో నిరాశను ఎదుర్కొనక తప్పదు, డిప్రెషన్ని ఎదుర్కోవడం తప్పదు. కాబట్టి దేవుని ప్రవక్త కూడా ఎటువంటి వాడు అని అంటే, అందుకే బహుశా యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17లో యాకోబు అంటారు కదా, ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. ఏలియా ఎటువంటి వాడు అని అంటే, ఆయనంత గొప్ప దేవుని సేవకుడైనప్పటికీ, దేవుని భక్తుడైనప్పటికీ తన యొక్క జీవితంలో ఆయన కూడా మన వంటి మనిషే కనుక
తన జీవితంలో కూడా నిరాశ ఎదురవ్వక తప్పదు. అయితే ఎందుకు ఏలియాకు అటువంటి పరిస్థితి, ఎందుకు ఏలియా నిరాశ పడవలసిన పరిస్థితి వచ్చింది అని మనం ఆలోచన చేయగలిగితే, ఆ యొక్క రాజ్యములో ఉన్న అబద్ధ ప్రవక్తలందరినీ ఒక దగ్గరికి చేర్చి, ఆ యొక్క బయలును ఆరాధించేటువంటి ఆ యొక్క ప్రవక్తలందరినీ ఒక దగ్గరికి చేర్చి, యెహోవా దేవుడే నిజమైన దేవుడని ప్రూఫ్ చేసి, ఆ యొక్క ప్రవక్తలందరినీ ఏం చేస్తాడంటే హతమారుస్తాడు, చంపేస్తాడు. ఆ చంపిన వార్త వినిన యెజెబెలు, అనగా ఆ యెజెబెలు బయలును ఆరాధించేటువంటి వ్యక్తి, అనగా ప్రవక్తులు ఎవరినైతే కొలుస్తారో అదే దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి ఎవరంటే ఆ యొక్క రాజ్యంలో ఉన్న రాజుగారి భార్య. రాజుగారి భార్యకే వ్యతిరేకంగా వెళ్ళినందుకు అప్పుడు ఆమె ఒక తీర్మానం, ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం ఏంటి అని అంటే, రేపు ఇదే టైంకి ఏమవబోతుందంటే, ఏలియా నీ ప్రాణాన్ని నేను తీసుకోబోతున్నాను. నా ప్రవక్తల్ని చంపావు కదా, ఆ ప్రవక్తల్లో ఒకడిలాగా నువ్వు కూడా చావబోతున్నావు అని వార్త ఏలియాకు పంపించడం జరిగింది. అయితే ఏలియా ఆ టైంలో ఏం చేశారు మనం చూద్దాం. ఏలియా వాస్తవానికి ఆ మాట చెప్పగానే మనకు అనిపిస్తూ ఉండొచ్చు. కారణం ఏంటంటే, గట్టిగా ఏలియా పగలబడి నవ్వుంటాడు అనుకోవచ్చు. కారణం ఏంటి అని అంటే, ఏలియాకి ఆయన్ని పెద్ద మ్యాటర్ కాదు, అటువంటి హెచ్చరికలు పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. కారణం ఏంటంటే, దాని పక్షాన ఉన్నటువంటి దేవుడు ఆయన గొప్పవాడు, ఇప్పటి వరకు అనేక కార్యాలు ఆయన ద్వారా చేశాడు కనుక ఏలియా అది వినగానే బిగ్గరగా నవ్వి ఉండాలి. కానీ ఏలియా ఏం చేశాడు చూద్దాం. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండమని తన దాసునితో చెప్పి, తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదిరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేశాను. ఏం చేశాడంటే ఏలియా, ఎప్పుడైతే ఆ వార్త వినపడిందో ఇక భయం స్టార్ట్ అయింది. ఎవరికి? దేవుని సేవకుడైన ఏలియాకి. తన దాసుడికి చెప్పేశాడు, నువ్వు వెళ్ళి పలానా చోట దాక్కో, నేనైతే ఒక దినమంతా అరణ్యంలో ప్రయాణం చేసి వెళ్ళిపోతాను. అలా అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఒక చెట్టు క్రింద కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, దేవా నా ప్రాణాన్ని తీసుకో. చూడండి ఎంత గొప్ప దేవుని సేవకుడు. దేవుడు ఏలియా చేత ఎన్ని ఘనమైన కార్యాలు చేశాడు. అయితే ఎప్పుడైతే ఆ వార్త వినపడిందో ఏలియాకు భయము స్టార్ట్ అయిపోయింది. కృంగుదల, వేదన, ఏడుపు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అడవిలోకి వెళ్ళిపోయి అక్కడ చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నా ప్రాణాన్ని తీసుకో, కాపాడమని కాదు, నా ప్రాణాన్ని తీసుకో అని ప్రార్థన చేస్తున్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఏలియా ఆ రీతిగా ప్రార్థన చేస్తున్నాడో అప్పుడు దేవుని దగ్గర నుండి వచ్చిన సమాధానం చూద్దాం. అతడు బదిరీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ ఏలియా ప్రార్థన చేయటమేమో, అయ్యా నన్ను ఇంకా చంపేసేయ్, నాకు చావాలనుంది, మరణించాలనుంది అంటే, దేవుడు ఏం చెప్తాడంటే, లేచి ముందు నువ్వు ఏం తినాలి? భోజనం తినాలి. ఏంటండి, ఎటువంటి సమాధానం ఇచ్చాడు దేవుడు? ఎటువంటి సమాధానం ఇచ్చారంటే, నీవు లేచి ఆహారాన్ని తీసుకో. అనగా
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి ఏలియా చనిపోవడం ఇష్టమా? ఏలియా మరణించడం దేవునికి ఇష్టమా? దేవునికి ఎంత మాత్రము ఏలియాను చంపేయాలని, ఏలియా మరణించాలని ఆయన కోరుకోలేదు. ఒకవేళ ఆ రీతిగా ఆయన కోరుకొని ఉంటే నిజంగానే ఆకలితో అక్కడే కుప్పకూలి చచ్చిపోయేవాడు, అక్కడే మరణించేవాడు, అక్కడే తన ప్రాణాన్ని విడిచిపెట్టేవాడు. అయితే దేవునికి ఎట్టి పరిస్థితిలో ఏలియా చావటము దేవునికి ఇష్టం లేదు. కొన్నిసార్లు అంతే, నీకు హాని కలిగేలాగా దేవునికి ప్రార్థన చేసినా దేవుడు నీకు మంచిగా చేస్తాడు. కారణం ఏంటంటే అది దేవుని ఉద్దేశం కాదు. ఏలియా మరణించబడాలి అనే ఉద్దేశం యెజబెలు ఉద్దేశం, అది దేవుని ఉద్దేశం కాదు. ఎప్పుడు ఒక వ్యక్తి పుట్టాలో, ఎప్పుడు ఒక వ్యక్తి మరణించాలో సమస్తము దేవుని వశములో ఉన్నాయి. ఈ భూమి మీద ఎంతమంది నీ చావు కొరకు వాడు ప్రయాసపడినా, ఎంతమంది నీకు వ్యతిరేకంగా నీ మరణాన్ని కోరుకున్నా, నీ అనారోగ్యం ఎంతగా నిన్ను చంపేయాలి అని చూసినా, ఆయన చేతిలో, ఆయన ఉద్దేశంలో మరణం లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో అది జరగదు. దేవుని ఉద్దేశం ఒక వ్యక్తి బ్రతకాలి అని, దేవుని ఉద్దేశం ఒక వ్యక్తి జీవించాలి అని. అయితే ఈ ఏలియా ఏం చేస్తారంటే, మొదటిసారి ఆ యొక్క ఆహారాన్ని తీసుకున్న తర్వాత దేవుని ప్రేమ ఇక్కడ అర్థమవుతుందండి. ఏంటంటే మరలా దేవుని దూత వచ్చి, అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతనిని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి. చూడండి దేవుని ప్రేమ ఎంత గొప్పదో కదా. చాలా దూరము నుండి ప్రయాణం చేసుకుంటూ అరణ్యంలోకి చేరుకున్నాడు దేవుని సేవకుడు. ఆ విధంగా దూర ప్రయాణం చేసి వచ్చాడు కనుక ఒక్కసారి కాదు కానీ రెండవసారి కూడా మరలా దేవుని దూత లేపి, సుదీర్ఘమైన ప్రయాణం నీకుంది కదా, నువ్వు తిరిగి వెళ్ళాలి కదా, నువ్వు అక్కడికి చేరుకోవాలి కదా, కాబట్టి నువ్వేం చేయాలి అని అంటే ఆహారాన్ని భుజించి, ఆహారాన్ని తిని నువ్వు ప్రయాణాన్ని ప్రారంభించు. అయితే ఈ యొక్క దూర ప్రయాణము దేవుని దృష్టిలో ఏంటంటే అది తిరుగు ప్రయాణం. అంటే అతను వచ్చిన స్థలము నుండి ధైర్యంగా వెనక్కి వెళ్ళడం, అతను వచ్చినటువంటి స్థలము నుండి, భయపడి వచ్చినటువంటి స్థలము నుండి తిరిగి వెళ్ళడమే దేవుని యొక్క చిత్తం. అయితే ఈ ఆహారాన్ని తీసుకున్న తర్వాత ఏలియా ఎక్కడికి వెళ్ళాడో ఇప్పుడు మనకి ప్రాముఖ్యమైనటువంటి విషయం, జాగ్రత్తగా గమనించవలసిన విషయం. 8వ వాక్యం చదవండి. అతడు లేచి ఆ భోజనము బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబుకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలోనికి చేరి బస చేసెను. దేవుడు ఆహారాన్ని ఇచ్చి ఏలియా ధైర్యంగా తిరిగి తన ప్రాంతం వెళ్ళిపోతాడు, ఆ యొక్క ప్రయాణం చేసి తిరిగి ధైర్యంగా ఉంటాడు అని దేవుడు తలస్తే, ఏలియా ఏం చేశాడంటే భయంతో ఆ ప్రాంతం నుండి, ఆ అరణ్యం నుండి 40 రాత్రింబగళ్ళు తను సుదీర్ఘమైన ప్రయాణం చేసి కొండ మీద చేరుకున్నాడు. ఆ కొండ దగ్గర ఎక్కడికి వెళ్ళాడంటే, ఎక్కడ బస చేశాడట చెప్పాలి గట్టిగా, గుహలో బస చేశాడు. ఆలోచిద్దాం. దేవుని సేవకుడిని అరణ్యములో ఉన్నప్పుడు, ఆ వృక్షము క్రింద, చెట్టు క్రింద కూర్చున్నప్పుడు, నిరాశతో ఉన్నప్పుడు దేవుని యొక్క దూత అనేక మార్లు విజిట్ చేసి, సందర్శించి, ప్రోత్సహించి, ముందుకు నడిపించాలని చూసిన ఏలియా దేవుని సేవకుడు ఏం చేశాడంటే, ఆయన భయాన్ని పెంచుకొని సుదీర్ఘ ప్రయాణాన్ని చేసి ఆయన ఒక గుహలో దాక్కున్నాడు. ఈ రోజున ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు ఈరోజు దేవుడు ఈ అంశమును, ఈ వర్తమానమును మనకు దేవుడు సిద్ధపరిచాడంటే, దేవుడు మన యొక్క జీవితంలో కూడా ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులు,
మన యొక్క జీవితంలో కూడా కొన్ని సందర్భాలలో మనం కూడా గుహలోకి ప్రవేశిస్తాం. ఒక నిరాశ వచ్చినప్పుడు, ఒక అస్వస్థత కలిగినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు మనం కూడా ఏం చేస్తామంటే ధైర్యాన్ని కోల్పోయి గుహలోనికి ప్రవేశిస్తాం. వి గో ఇన్సైడ్ ఆఫ్ ద కేవ్. మనము గుహలోనికి ప్రవేశించే ప్రయత్నము చేస్తాం. ఈ ప్రపంచంలో దాదాపుగా 280 మిలియన్ల మంది డిప్రెషన్తో బాధపడిపోతున్నారట. డిప్రెషన్ అనగా కృంగుదల, మానసిక వ్యాధి, మానసిక స్థితి సరిగ్గా లేక అనేక మంది ఈనాడు ఈ భూమి మీద ఎక్కడ నివాసం చేస్తున్నారంటే గృహములో కాదు కానీ గుహలలో వారు నివాసం చేస్తున్నారు. గుహలలో వారు జీవిస్తూ ఉన్నారు. గుహలలో వారు బస చేస్తూ ఉన్నారు. ఈ దేవుని సేవకుడు కూడా తన యొక్క జీవితంలో ఎదురైన కష్టమును బట్టి ఎక్కడ నివాసం చేయడం ప్రారంభించాడంటే అతను గుహలో నివాసం చేయడం ప్రారంభించాడు. కాబట్టి ఈ సమయంలో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చిత్తం ఏమిటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి మన పట్ల అంటే, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం గుహలో నుండి బయటకు రావడమే దేవుని యొక్క ఉద్దేశం. మనము ఎందుకు గుహలో నుండి బయటకు రావాలో 5 విషయాలు చెప్తాం. మనం ఎందుకు గుహలో నుండి బయటకు రావాలి అని అంటే, ఎందుకు దేవుడి రోజు నిన్ను గుహలో నుండి బయటకు తీసుకొని రావాలని కోరుతున్నాడు అంటే, ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా గుహలో అపాయం ఉంది కనుక దేవుడు గుహలో నుండి బయటకు రమ్మని పిలుస్తున్నాడు. చూడండి, ఒక గుహలో ఏదైనా ప్రమాదం జరగవచ్చు. ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్డు సాఫీగా ఉంటేనే, మనం వెళ్తున్న రోడ్డు చక్కగా తార్ రోడ్లు వేస్తేనే, మంచి మంచి వాహనాలు సరైనటువంటి స్థితిలో వెళ్ళగలిగినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో మరణాలు, ఎన్నో ప్రమాదాలు. అయితే ఒక గుహలో పరిస్థితి ఎలా ఉంటుందండి అంటే, గుహలో ఎక్కడ ఎత్తు ఉంటుందో తెలీదు, ఎక్కడ పల్లం ఉంటుందో తెలీదు, ఎక్కడ సింహం ఉంటుందో తెలీదు, క్రూర మృగం ఎక్కడ ఉంటుందో కూడా తెలీదు. గుహలో నుండి ఎందుకు బయటకు రావాలి అని అంటే, ఆ గుహలో ఏముందట, అపాయం ఉంది, ప్రమాదం ఉంది. ఆ గుహలో ఏదైనా జరగవచ్చు, ఏ ప్రమాదమైనా రావచ్చు. జూన్ 23, 2018లో ఒక సంఘటన జరిగింది థాయిలాండ్ దేశంలో. ఆ సంఘటన ఏంటంటే 12 మంది చిన్నపిల్లలు, దాదాపుగా 11 నుండి 16 వయసు కలిగినటువంటి చిన్నపిల్లలు, వారికి ఒక వింత ఆలోచన కలిగింది. అదేంటంటే, వారిలో ఒక వ్యక్తిది బర్త్డే ఆ రోజు రావడం ద్వారా వారందరూ కలిసి ఒక ప్లాన్ వేసుకున్నారు. ఏంటంటే, వీడి బర్త్డే గ్రాండ్గా ఉండటం కోసం ఒక పని చేద్దాం, మనందరం ఆ బర్త్డే సెలబ్రేషన్ని ఒక కేవ్లో జరుపుకుందాం. ఎక్కడట, ఒక గుహలో జరుపుకుందామని 12 మంది పిల్లలు వారు ఇంటిని విడిచిపెట్టి సైకిళ్ళు వేసుకొని ఒక గుహ దగ్గరికి చేరారు. వారితో పాటు ఆ యొక్క కోచ్, వారు ఒక స్పోర్ట్స్ టీం కాబట్టి, ఆ యొక్క ఫుట్బాల్ ప్లేయర్స్ కాబట్టి వారికి ఒక కోచ్ ఉంటారు. ఆ కోచ్ కూడా వారితో కలిసి మొత్తం 13 మంది ఒక గుహలోకి వెళ్ళి బర్త్డే చేసుకోవడానికి వెళ్ళారు. అయితే ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విషయం ఏంటంటే, ఆ యొక్క థాయిలాండ్లో ఆ గుహలోనికి వారు వెళ్ళగానే, వారు వెళ్తూ ఉండగా మార్గం ఇంకా లోతుకు వెళ్తూనే ఉంది. అలా వారు దాదాపుగా 4 కిలోమీటర్లు ప్రయాణం చేశారట. ఎక్కడ, గుహలో. ఒక గుహలో 4 కిలోమీటర్లు 13 మంది నడుచుకుంటూ వెళ్తున్నారు. వారు ఎవరంటే చిన్నపిల్లలు. ఎందుకు వెళ్ళారా బాబు అంటే, అక్కడ ఏం సెలబ్రేట్ చేసుకోవాలి, బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి. ఆ రీతిగా వెళ్ళిన తర్వాత వారు చూస్తూ ఉండగానే ఎక్కడి నుండి వస్తున్నాయో తెలీదు, నీరు రావడం ప్రారంభమైంది. ఏమొస్తున్నాయి, వాటర్ వస్తున్నాయి. ఇది నిజంగా జరిగిన సంఘటన చెప్తున్నాను. వాటర్ వస్తున్నాయి, లోపలికి నీరు రావడం ప్రారంభమైంది. కారణం ఏంటంటే, వారు గుహలోనికి వెళ్ళారు కానీ గుహ బయట ఏం జరుగుతుందంటే విపరీతమైన వర్షం పడుతుంది. ఆ వర్షపు నీరు అన్నీ ఎక్కడికి చేస్తున్నాయి అంటే, ఆ
చుట్టుప్రక్కల ఉన్నటువంటి చెరువుల్లో నిండిన ఆ యొక్క నీరంతా కూడా గుహలోకి వస్తూ ఉన్నాయి. అది ఎలా వస్తున్నాయి ఎవరికి తెలియదు. వారు అలా చూస్తూ ఉండగానే ఆ వాటర్ ఫోర్స్ పెరిగిపోతూ ఉంది. వీరికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ కోచ్ ఏం చేశాడంటే ఆ 12 మంది పిల్లల ప్రాణాలు కాపాడాలి కనుక ఒక ఎత్తైన ప్లేస్ ఉంటే ఆ ఎత్తైన ప్లేస్లో ఆ 12 మందిని కూర్చోబెట్టాడు. అలా వారు అక్కడ కూర్చొని ఎప్పుడెప్పుడు నీరు తగ్గిపోద్దా, ఎప్పుడు బయటికి వెళ్దామా అని అక్కడే కూర్చొని ఉన్నారు. ప్రమాదం, అపాయం, ఒక గుహలో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. అయితే ఆ వ్యక్తులు, ఆ చిన్న బిడ్డలు 1 రోజు చూశారు, 2 రోజులు చూశారు, 3 రోజులు చూశారు. ఆ వర్షపు ఫోర్స్ ఏమాత్రం, ఆ ఫ్లో ఏమాత్రం తగ్గని కారణంగా బయటకు రాలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ తల్లిదండ్రులు మా పిల్లలు ఎక్కడికి వెళ్ళారని వారు ప్రయాసతో అటు ఇటు తిరిగి చూస్తే ఒక గుహ దగ్గరికి రాగానే సైకిల్ కనపడ్డాయి. అయితే ఖచ్చితంగా వీరు ఎక్కడికి వెళ్ళుంటారు, గుహలోకి వెళ్ళుంటారని తల్లిదండ్రులు నిర్ధారణ చేసుకుని ఆ తర్వాత గవర్నమెంట్కి చెప్పిన తర్వాత ఆ గవర్నమెంట్ వారు ఏం చేశారంటే ఒక రెస్క్యూ టీమ్నే తీసుకొని వచ్చి, ఒక బలమైన రెస్క్యూ టీంని అక్కడ దింపేసి ఆ గుహ చుట్టూ వారు అనేక పరిశీలన చేస్తూ ఎక్కడున్నారు వీరని ఆ యొక్క డైవర్స్ని పంపిస్తే వాళ్ళు డైవ్ చేసుకుంటూ, స్విమ్ చేసుకుంటూ ఆ యొక్క గుహ మొత్తం వెతికితే 4 కిలోమీటర్ల తర్వాత ఎత్తైన ప్రాంతంలో ఆ 13 మంది ప్రత్యక్షమయ్యారు. వీరేమో 4 కిలోమీటర్లు ఈదుకుంటూ వచ్చారు గుహలోనే. ఆ యొక్క నీరు ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాక బయటకు వెళ్ళి ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో కనిపెట్టిన తర్వాత ఆ నీరు అంతా కూడా చెరువులో నుండి వస్తుందని గ్రహించి ఆ చెరువుల నీళ్లు ఆ యొక్క గుహలోనికి రాకుండా ఒక ఆనకట్టనే నిర్మించేశారు. కారణం ఏంటంటే 13 మంది ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది కనుక. అలా ఆనకట్ట కట్టినా సరే ఆ నీటి ఫోర్సు ఆ గుహలో ఆగట్లేదట. ఎందుకు నేను ఈ యొక్క విషయం, ఈ యథార్థ సంఘటన చెప్పానంటే, ఒక గుహలో పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఏ క్రూర మృగం వచ్చి తినేస్తుందో మనకు తెలియదు, ఎప్పుడు అపాయం వస్తుందో మనకు తెలియదు, ఎప్పుడు నీరు వస్తుందో మనకు తెలియదు, ఎప్పుడు ఎత్తైన ప్రాంతం వస్తుందో మనకు తెలియదు, ఎప్పుడు లోతు ఉంటుందో మనకు తెలియదు. ఏదైనా జరగవచ్చు. ఈ రోజున నీ జీవితంలో కృంగుదల అనేటువంటి గుహలో నువ్వు బ్రతుకుతూ ఉన్నప్పుడు జరిగేది ఏంటంటే నీ జీవితంలో కూడా అనేక అపాయాలు జరిగేటువంటి ప్రమాదం ఉంది. అందుకే దేవుడు ఈరోజు అంటున్నాడు, యు మస్ట్ కమ్ అవుట్ ఆఫ్ ద కేవ్. ఈరోజు నువ్వు ఖచ్చితంగా నీ ఉన్నటువంటి ఆ యొక్క కృంగుదల అనే గుహ నుండి నువ్వు బయటకు రావాలి. యు మస్ట్ కమ్ అవుట్. రెండవదిగా ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మనం ఎందుకు గుహలో నుండి బయటికి రావాలంటే గుహలో ఒకటి అపాయం ఉంది, ప్రమాదం ఉంది. రెండవది గుహలో చీకటి ఉంది. గుహలో ఏముందట? చీకటి. చూడండి, మనం ఇంత చక్కగా దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నామంటే ఇక్కడ అంతా కూడా వెలుతురు మీరు చూడగలరు కదా. చక్కని వెలుతురు, సూర్యుని నుంచి వచ్చేటువంటి వెలుతురు, లైట్ వలన, వెలుగు వలన మన జీవితంలో ప్రతిదీ సమస్తము మనం మంచిగా చేసుకొని వెళ్ళగలుగుతున్నాం. అయితే ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, గుహలో పరిస్థితి ఎలా ఉంటుందంటే గుహలు చీకటితో ఉంటాయి. ఇటీవల నేను కూడా అరకు వ్యాలీ వెళ్ళినప్పుడు బొర్రా కేవ్స్ అనేటువంటి గుహలోనికి వెళ్ళి చూశాను. ఆ యొక్క గుహలోనికి వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా ఆ టూరిస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేశారంటే లైట్స్ పెట్టారు. ఎక్కడికి వెళ్ళినా ఏ భాగాన్ని చూసినా కూడా లైట్లా కనపడతాయి. కారణం ఏంటంటే గుహలో ఏముంటుంది? చీకటి ఉంటుంది. గుహలో చీకటి ఉంటుంది కనుక మీరు ఎప్పుడు టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, అలాంటి కేవ్స్కి వెళ్ళినప్పుడు వారు లైట్స్ పెడతారు. కారణం ఏంటంటే లోపలికి వెళ్తే మీకు ఏమి కూడా కనపడదు కనుక. కాబట్టి ఈ యొక్క గుహలో ఏముంటుంది అని మనం ఆలోచన చేయగలిగితే గుహలో చీకటి ఉంటుంది. అయితే దేవుడు మనల్ని ఎలా ఉండమన్నాడు, ఎక్కడ ఉండమన్నాడు? ఆయన వెలుగులో ఉండమన్నాడా, చీకట్లో ఉండమన్నాడా అంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, దయచేసి చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 20వ వచనం. జాన్ చాప్టర్ 3 verse 20. ఎందుకు కొంతమంది వారి జీవితంలో గుహలో నుండి బయటికి రావడానికి ఇష్టపడరో అక్కడ రాయబడి ఉంది, చదవండి.
దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. ఎవడైతే దుష్కార్యము చేస్తూ ఉంటాడో వాడికి నచ్చంది ఏంటంటే వెలుగు వాడికి నచ్చదు. తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. ఎక్కడికి రాడంటమ్మా చెప్పాలి. వెలుగు దగ్గరికి రాడు. ఎవడైతే తన జీవితంలో పాపములో ఉంటాడో, చీకటిలో ఉంటాడో, ఆ యొక్క కృంగుదల నుండి వాడు బయటకు రాలేడు. కారణం ఏంటంటే వాడు వెలుగుకి ఏమాత్రము ఎక్స్పోజ్ అవ్వలేడు, బయటకు రాలేడు. నీ జీవితంలో అనేక పరిస్థితుల్లో నువ్వు అంధకారంలో, చీకటిలోకి వెళ్ళిపోతున్నావు, కానీ దానిలో నుండి నువ్వు బయటకు రాలేకపోతున్నావు. అంటే నువ్వు ఆల్రెడీ ఏమైపోయావంటే ఆ యొక్క చీకటి నివాసిగా నువ్వు మారిపోయావు. అందుకే దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. అదేంటి అని అంటే నీవు గుహలో నుండి బయటకు రావాలి. ఒక పరిశోధనలో ఏం తెలియదంటే గుహలో నివాసం చేసేటువంటి జీవుల కంట కంటి చూపు కోల్పోతుందట. అర్థమైందా? గుహలో ఏదైతే జీవులు నివాసం చేస్తూ ఉంటాయో, ఎక్కువ సంవత్సరాలు నివాసం చేసిన ఆ యొక్క జీవులు, చిన్న చిన్న జీవులు, మృగాలు ఏదైతే ఉంటాయో ఆ చీకటిలో ఉండి 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 చూసేటువంటి సామర్థ్యాన్ని కూడా కోల్పోతాయట. కాబట్టి ఈ రోజున మనం కూడా మన యొక్క జీవితంలో తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, నీవు ఆ యొక్క కృంగుదలలో, ఆ యొక్క డిప్రెషన్లో, నీవు ఆ చీకటిలోనే ఉండే ఆ అలవాటు నీకుంటే కలిగే ఆ యొక్క ఫలం ఏంటంటే నీ కంటి చూపు నువ్వు కోల్పోతావు. నీకేం కనపడవు, నీ జీవితంలో ఏ మంచి కనపడదు, దేవుని కార్యాలు నీకు కనపడవు, నీ భవిష్యత్తు నీకు అర్థం కాదు. ఈ దేనిని నువ్వు చూడలేని స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మోషే అనేటువంటి భక్తుడు, దేవుని యొక్క సేవకుడు, తను కూడా తన జీవితంలో తన యొక్క ప్రాణాన్ని కాపాడుకోవడానికి తన దేశాన్ని విడిచిపెట్టి, తన యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టి ఎన్ని సంవత్సరాలు గుహలో బ్రతికాడంటే 40 సంవత్సరాలు గుహలో బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలట? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు తన యొక్క ప్రాణాన్ని కాపాడుకోవడానికి మోషే అనేటువంటి దేవుని సేవకుడు, ఆయన కూడా తన జీవితంలో కృంగిపోయి నలిగిపోయి ఆ వేదనతో 40 సంవత్సరాలు ఉండగా అప్పుడు దేవుడు ప్రత్యక్షమై తనతో చెప్తాడు ఏంటంటే, మోషే, నా ప్రజలను నువ్వే విమోచించాలి, కాపాడాలి, నా సేవకుడిగా నువ్వు ఉండాలని మోషేను దేవుడు ఏం చేస్తాడంటే ఆ గుహలో నుండి బయటకు తీసుకొని వస్తాడు. ఆ బయటకు తెచ్చే క్రమంలో కూడా మోషే అనేక సాకులు చెప్తాడు. అయ్యా, నాకు భయం వేస్తుంది, నేను నత్తివాడిని, ఒంటరివాడిని, నేను చేయలేను అని అనేక సార్లు ప్రయత్నం చేశాడు. కానీ గుహలో నుండి బయటకు రావడానికి ఇష్టపడలేదు. కానీ దేవుడు అన్నాడు, నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే. ఐఎమ్ గోయింగ్ టు యూజ్ యూ. నేను వాడుకోబోతున్నాను. నువ్వేం చేయాలి అంటే నీ కృంగుదల నుండి, నీ డిప్రెషన్ నుండి నువ్వు బయటికి రా. నేను నీ ద్వారా అనేక కార్యాలు చేయబోతున్నాను. నా ప్రజలను బయటకు తీసుకొని రాబోతున్నాను. మోషేకు భవిష్యత్తు కనపడట్లేదు. కారణం ఏంటంటే ఆ గుహలో ఉండి 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 భవిష్యత్తు తనకు కనపడిన స్థితిలోకి వెళ్ళిపోయాడు. నీవు కూడా నీ జీవితంలో భవిష్యత్తు ఏంటో అర్థం కావట్లేదంటే, రేపటి దినమున నీ జీవితంలో ఏం సంభవిస్తుందో, నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో నువ్వు చూడలేకపోతున్నావు అంటే కారణం ఏంటంటే నీవు అంధత్వంలోకి వెళ్ళిపోతున్నావు. నీ కృంగుదల వలన, నీవు ఉన్నటువంటి చీకటి స్థలం వలన, నీవు ఉన్న అంధకారమును బట్టి నీ కంటి చూపును కోల్పోతున్నావు. నీ కుటుంబాన్ని కుటుంబంలాగా చూడలేకపోతున్నావు. నీ జీవితంలో ఏ మంచిని చూడలేకపోతున్నావు. దేవుని నువ్వు చూడలేకపోతున్నావు. దేవుని కార్యాలను నువ్వు చూడలేకపోతున్నావు. కారణం ఏంటంటే ఆ గుహలో ఉన్న అంధకారము, చీకటి నిన్ను బయటకు రాకుండా చేస్తుంది. ఆలోచన చేయి. ఈ రోజున దేవుడు అంటున్నాడు, నీవు ఖచ్చితంగా ఈ రోజున గుహలో నుండి బయటకు రావాలి. కారణం ఏంటంటే అక్కడ అపాయం ఉంది, ప్రమాదం ఉంది. రెండోది, గుహలో ఏముందట? చీకటి ఉంది. మూడవదిగా, ప్రేమరేడు దేవుని బిడ్డలారా, మనం ఎందుకు గుహలో నుండి బయటికి రావాలని ప్రభు కోరుతున్నారు అని అంటే, గుహలో ఒంటరితనం ఉంది. గుహలో ఏముందట? ఒంటరితనం ఉంది. చూడండి, దేవాతి దేవుడు మనిషి ఎలా ఉండాలని కోరుకునేటువంటి స్వభావం కలిగినటువంటి వాడంటే,
బైబిల్ గ్రంథంలో దేవుడు ఆదామును కలుగు చేసిన తర్వాత ఆదికాండం 2వ అధ్యాయం 18వ వాక్యంలో ఉంటుంది, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. చూడండి, దేవుడు ఎప్పుడు కూడా మనిషి ఒంటరిగా ఉండాలి, వేదనతో కృంగుదలతో నలిగిపోతూ ఒక్కడే ఉండాలి అని ఎప్పుడు కూడా దేవుడు కోరుకునేవాడు కాదు. దేవుని యొక్క కోరిక ఏంటంటే, ఆయన ప్రణాళిక ఏంటంటే, ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే, నీవు నలుగురితో కలిసి ఉండాలి, నీవు సమాజంతో కలిసి ఉండాలి, నీ కుటుంబంతో కలిసి ఉండాలి, తోటి విశ్వాసులతో కలిసి ఉండాలనేదే దేవుని యొక్క ప్రణాళిక. అయితే గుహలో ఏమవుతుంది? గుహలో ఎవరు ఉంటారంటే, గుహలో బంధువులు ఉంటారా, స్నేహితులు ఉంటారా? గుహలో ఒంటరితనమే ఉంటుంది. గుహలో ఒంటరితనం ఉంటుంది. అందుకే బైబిల్ గ్రంథంలో ప్రేమేడు దేవుని బిడ్డలారా, హెబ్రీలకు 10వ అధ్యాయం 24 నుండి 25 వచనాలు చూడగలిగితే అక్కడ కొన్ని విషయాలు రాయబడి ఉంటుంది. చదవండి. హెబ్రీస్ చాప్టర్ 10 verses 24 and 25. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు ప్రేమ చూపుటకును. చాలు. ఇక్కడ దేవుడు కోరుతుంది ఏంటి అని అంటే, మనం సమాజముగా కూడటం అనేది దేవునికి ఇష్టమైనటువంటి పని. నువ్వు ఒంటరిగా ఉండాలనేది దేవుని చిత్తం కాదు. ఎందుకండి ఇంత ప్రత్యేకమైన కూడికలు ఎందుకు యూత్ మీటింగ్ ఎందుకు, ఉపవాస ప్రార్థనలు ఎందుకు, స్త్రీల కూడికలు ఎందుకు, ప్రత్యేకమైన కూటములు ఎందుకు అని ఆలోచన చేస్తున్నావేమో, దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏంటి అని అంటే, కొందరు మానుకున్నట్లుగా సమాజముగా కూడుట మానకుడి. అలాగే ఆయన అంటున్న మాట ఏంటంటే, ఆ యొక్క దినము సమీపించే కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుడి. దేవుని సన్నిధిలో మరి ఎక్కువగా మనం చేరేవారిలాగా ఉండాలి. తోటి విశ్వాసులతో కలిసి జీవించేటువంటి ఆ స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. తోటి విశ్వాసితో కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి అనుభవం మనకు ఉండాలి. కారణం ఏంటంటే, దేవునికి ఒంటరిగా ఉండటం ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. ఎందుకు దేవుని సన్నిధిలో ఇన్నిసార్లు ప్రార్థనలు అంటే, దానికి కారణం ఒకటే, మనం మరి ఎక్కువగా దేవుని సన్నిధిలో చేరినప్పుడు దేవుని వాక్యం నిన్ను బలపరుస్తుంది. తోటి విశ్వాసులు ఏం చేస్తారు? బలపరుస్తారు, వారు నిన్ను ధైర్యపరుస్తారు, వారు నిన్ను దృఢపరుస్తారు. కానీ నువ్వు వెళ్ళిపోయి ఏదో ఒక సమస్య రాగానే ఒక గదిలోకి వెళ్ళిపోయి, ఒక గుహలోనికి వెళ్ళిపోయి, ఒక ట్రాన్స్లో బ్రతికేస్తూ భయంలో, కృంగుదల్లో, డిప్రెషన్లో నువ్వు ఉండటానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయకూడదు. కారణం ఏంటి అని అంటే, ఆ యొక్క గుహలో ఏముందట? ఒంటరితనం ఉంది, లోన్లీనెస్. ఆలోచన చేయి. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీవు ఒకవేళ ఒంటరితనంలో బ్రతుకుతున్నావేమో, ఈరోజు దేవుడు అంటున్నాడు, నీవు ఆ రీతిగా ఉండటం ఏమాత్రము కూడా దేవుని చిత్తము కాదు. ఇట్స్ నాట్ గాడ్స్ విల్. అదేవిధంగా ప్రేమేడు దేవుని బిడ్డలారా, ఎందుకు మనం గుహలో నుండి బయటకు రావాలని దేవుడు కోరుతున్నారు అని అంటే, గుహ చెరసాలగా మారే ప్రమాదం ఉంది. ఏంటంట? గుహ చెరసాలగా మారే ప్రమాదం ఉంది. చూడండి, బైబిల్ గ్రంథంలోనే యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు చూడగలిగితే, అక్కడ మనకు సమయం లేదు కానీ నేను షార్ట్గా చెప్తాను, వినండి. 5 రాజులు ఒక గుహలోనికి చేరి తన ప్రాణాలని కాపాడుకోవడానికి చూస్తారు. ఆ టైంలో యెహోషువ ఆ యొక్క విషయాన్ని గ్రహించి ఆ యొక్క వ్యక్తులను అక్కడే ఉండేటట్లు ఆ యొక్క గుహకు ఒక ద్వారాన్ని పెట్టి, ఒక కావలి వాడిని పెట్టి, వారు జీవితాంతం అక్కడే ఉండే విధంగా, వారు మరణించే పరిస్థితి వచ్చేంత వరకు అక్కడే నివాసం చేసేటట్టుగా ఒక జైలు లాగా దాన్ని మార్చేశాడు. గుహ ఏమైపోయింది? ఇప్పుడు చెరసాల అయిపోయింది. గుహ ఏమైపోయిందంటే బందీ స్థలం అయిపోయింది, ఒక బంధకంలాగా మారిపోయింది. మన యొక్క జీవితంలో కూడా ప్రియపడే దేవుని బిడ్డలారా, ఏం జరుగుతుంది అని అంటే, మనం ఈ కృంగుదలలో నివాసం చేయటం ప్రారంభించినప్పుడు, అంధకారంలో ఉండటం ప్రారంభించినప్పుడు, ఒంటరితనంలో ఉండటం ప్రారంభించినప్పుడు, సాతానుగాడు కూడా ఏం చేస్తాడంటే, వాడి ప్లాన్ ఏంటి అని అంటే, నీ గుహను వాడు గుహలాగా ఉంచడు కానీ దానిని చెరసాలగా వాడు మార్చేస్తాడు. చెరసాలగా మారిస్తే ఏం జరుగుతుందండి అంటే, నువ్వు ఇక బయటికి రాలేవు. ఆ కృంగుదల నుండి నువ్వు బయటికి రాలేవు, ఆ యొక్క డిప్రెషన్ నుండి నువ్వు బయటికి రాలేవు, ఆ వేదన నుండి నువ్వు బయటికి రాలేవు, ఆ యొక్క పరిస్థితి నుండి నువ్వు బయటికి రానివ్వకుండా
వాడు ఏం చేస్తాడంటే నీ గుహను కాస్త చెరసాలగా వాడు మార్చగలడు. నీ మనసు చెప్తుంది ఇప్పటి వరకు ఒంటరితనంలో బాగానే ఉన్నావు కదా, ఒంటరితనంలోనే ఉండు, అదే డిప్రెషన్తో ఉండు, నీ ఉన్న ఒంటరితనంలోనే నువ్వు జీవించు అని నీ యొక్క గుహ కాస్త ఏమవుతుందట, చెరసాలగా మారేటువంటి ప్రమాదం ఉంది. ఈరోజు అనేక మంది యవనస్తులు వారు కృంగుదల్లో డిప్రెషన్లో ఉన్నారు, కానీ వారు ఏమాత్రం బయటికి రాలేకపోతున్నారు. కారణం ఏంటంటే దే ఆర్ ఆల్రెడీ ఎడిక్టెడ్ టు దట్ ప్లేస్. వారు ఏమైపోయారంటే ఆ యొక్క కృంగుదల్లో, ఆ డిప్రెషన్లో ఉండటం వారు నేర్చుకున్నారు. ఆ యొక్క డిప్రెషన్కి వారు ఏమైపోయారంటే బానిసలైపోయారు. త్రాగుడికి బానిసైన వాడు త్రాగుడిని వదలలేడు, మద్యపానానికి బానిసైనవాడు ఖచ్చితంగా దాన్ని వదలలేడు. అలాగే నీవు కూడా అంధకారంలో ఉండటం ప్రారంభిస్తే, చీకటిని ప్రేమించటం ప్రారంభిస్తే, ఒంటరితనంలో గడపటం ప్రారంభిస్తే, ఆ గుహలో నువ్వు నివాసం చేయటం ప్రారంభిస్తే, అది ఆ యొక్క గుహ కాస్త చెరసాలగా మార్చబడి నిన్ను ఎప్పటికీ బయటకు రానివ్వకుండా సాతానుగాడు చేస్తాడు. కాబట్టి ఆలోచన చేయి. ఈరోజు దేవుడు నీకు పదే పదే చెప్తున్న మాట, యు మస్ట్ కమ్ అవుట్ ఆఫ్ ద కేవ్. నీవు ఆ యొక్క గుహ నుండి ఖచ్చితంగా బయటకు రావాలి. ఐదవదిగా, ఎందుకు మనం గుహలో నుండి బయటకు రావాలి అని అంటే, గుహలో ఏముందంటే గుహలో మరణం ఉంది. ఏముందట? మరణం ఉంది. ఆ యొక్క గుహలో ఏముందట? మరణం ఉంది. బయట ఒక వ్యక్తి మన కంటి ఎదురుగా కనపడుతూ ఆహారంతో అలమటిస్తూ ఉంటే ఎవరైనా జాలి తలిచి ఎంతో కొంత ఆహారాన్ని ఇస్తాం. అదే ఒక వ్యక్తి అసలు ఎవరికి కనపడకుండా ఉన్నాడు అనుకోండి, వారికి ఆహారం ఇవ్వడానికి పాసిబుల్ అవుతుందా? అవ్వదు. ప్రేమతోటి దేవుని బిడ్డలారా, ఒక గుహలో నివాసం ఎలా ఉంటుందంటే, ఆ గుహలో ఏముండదంటే ఆహారము ఉండదు. ఒక వ్యక్తి ఆహారం తీసుకోకపోతే ఏం జరుగుతుంది? ఖచ్చితంగా మరణమే సంభవిస్తుంది, ఖచ్చితంగా మరణమే ప్రాప్తిస్తుంది. అయితే ఏలియా యొక్క పరిస్థితి ఏమిటి అని మనం ఆలోచన చేయగలిగితే, ఏలియాని చంపాలనేది యెజెబెలు ఉద్దేశం అయితే, ఈ యొక్క ఏలియా ఏం చేశాడు? ఆ మరణాన్ని తనే కోరి తెచ్చుకున్నాడు. ఇక ఒక వ్యక్తి వచ్చి చంపాల్సిన పని లేదు, ఒక వ్యక్తి వచ్చి హతమార్చాల్సిన పని లేదు, ఒక వ్యక్తి వచ్చి ఖడ్గముతో చంపాల్సిన పని లేదు. కానీ గుహలో ఉంటే పరిస్థితి ఏంటి? ఆ మరణాన్ని కోరి తెచ్చుకున్నాడు. ఎందుకు దేవుడి రోజున నీతో ఆ యొక్క గుహలో నుండి నువ్వు బయటకు రావాలని కోరుకుంటున్నాడంటే, ఆ గుహలో ఏముందట? మరణం ఉంది. ఎప్పుడైతే నీవు కృంగుదల్లో, డిప్రెషన్లో నీ గుహలను నివాసం చేస్తావో నీకు ఆహారం దొరకదు. ఏంటి అని అంటే ఆత్మీయ ఆహారం. ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో కూర్చున్నావు కానీ, దేవుని వాక్యం వింటున్నావు కానీ, ఆ యొక్క వాక్యమును భుజించలేకపోతున్నావు అంటే కారణం ఏంటి అని అంటే, నీవు ఆహారము తీసుకునేటువంటి ప్లేస్లో లేవు, నీవు ఒక గుహలో ఉన్నావు. కాబట్టి ఆహారము లేక నీకు నిశ్చయముగా మరణమే సంభవిస్తుంది. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు గుహలో నుండి ఎందుకు బయటికి రావాలంటే, గుహలో ఏముంది? మరణం ఉంది. యెజెబెలు ఏదైతే కోరుకుందో అదే సాధ్యం అవుతుంది కదా. యెజెబెలు ఏదైతే ప్రణాళిక వేసిందో ఆ యొక్క ప్రణాళికకు నీవే అనుకూలంగా మార్చినోడు అవుతావు కదా నువ్వు. కాబట్టి గుహలో నుండి ఏం చేయాలి? బయటకు రావాలి. యు మస్ట్ కమ్ అవుట్ ఆఫ్ ద కేవ్. నీవు ఆ యొక్క గుహలో నుండి బయటకు రావాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డల, అయితే చివరిగా మనం చూద్దాం ఏ రీతిగా దేవుడు గుహల నుండి బయటకు తీసుకొని వచ్చారో మనకు కనపడుతుంది. 9వ వాక్యం చదవండి. 9వ వాక్యం. అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతనిని అడుగగా. చూడండి, దేవుడు వచ్చి అడుగుతున్నాడు గుహలో ఉన్నప్పుడు, ఏంటి ఏలియా ఇక్కడ నువ్వు ఏం చేస్తావు? దేవుని దగ్గర నుండి మన ఈ భూమి మీద ఎక్కడ నలుమూల సందులో ఉన్నా సరే దేవుని కంటి నుండి మనము తప్పించుకోలేము. ఒకవేళ మనుషులు చూడలేని పరిస్థితి ఆ యొక్క ప్రాంతంలో ఉండొచ్చు, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ విజిబుల్ టు మై గాడ్. నా దేవునికి సమస్తము కూడా కనపడుతుంది. ఆ దేవుడు వచ్చి అడుగుతారు, ఏలియా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అయితే
అప్పుడు ఏలియా ఇచ్చే సమాధానం ఏంటంటే కింద, అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గముల చేత హస్తము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడనగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా చాలు అనగా ఇప్పుడు దేవునితో ఏలియా ఇస్తున్న సమాధానం ఏంటంటే, నేను ఒక్కడనే మిగిలిపోయాను. ఐఎమ్ ఆల్ అలోన్. నేను ఒంటరి వాడిని అయిపోయాను. నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను. అందుకోసమే నేను గుహలో చేరాను అని సమాధానం ఇస్తున్నాడు. ఎవరితో? దేవునితో. అయితే దేవుడు మొదటిసారి ఏలియాను పిలిచారు. చూడండి, మనం గుహలో నుండి ఎందుకు బయటికి రావాలో తెలుసుకున్నాం. ఇప్పుడు గుహలో నుండి ఎలా బయటకు రావాలో తెలుసుకుందాం. గుహలో నుండి మనం ఎలా బయటకు రావాలి అని అంటే, నీ కృంగుదల నుండి, నీ యొక్క వేదన నుండి నువ్వు ఎలా బయటకు రావాలంటే, నీవు మొట్టమొదటిగా దేవుని యొక్క స్వరాన్ని నువ్వు గమనించాలి. దేవుడే నిన్ను ఆ యొక్క గుహలో నుండి బయటకు తీసుకొని వస్తారు. దేవుడు ఆయన స్వరం ద్వారా నీతో మాట్లాడతారు. దేవుడు ఏం చేశారు అని అంటే, ఏలియాను తన స్వరము చేత ఆయన అడగటం జరిగింది. అదేవిధంగా రెండవసారి మనం చూడగలిగితే అక్కడ దేవుడు గాలి చేత కాదట, భూకంపము చేత కాదు, మెరుపు చేత కాదు, మెల్లని స్వరముతో ఏలియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. మెల్లని స్వరము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండవసారి కూడా దేవుని యొక్క భక్తుడును, ఆ సేవకుడిని దేవుడు ఏమడుగుతారు అంటే, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? మెల్లని స్వరంతో దేవుడు మాట్లాడతాడు. నువ్వు ఎప్పుడైతే కృంగిపోయావో, నలిగిపోయావో, దేవుడు ఆయన ఏ రీతిగా మాట్లాడతారు అని అంటే, ఆయన మెల్లని స్వరముతో నీతో మాట్లాడతారు. ఒక దేవుని సేవకుడు పని లేదు. అప్పుడు నీ ఉన్న ఆ యొక్క కృంగుదల నుండి నా దేవుడే తన స్వరము చేత నీతో మాట్లాడతారు. అక్కడ భూకంపం కలిగింది, మెరుపు వచ్చింది, గాలి వచ్చింది. అయితే దేవుడు వాటి ద్వారా మాట్లాడలేదట. మీరు 12వ వాక్యం చూస్తే అక్కడ మీకు కనపడుతుంది, ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినపడెను. దేవుడు మెల్లని స్వరముతో నీతో మాట్లాడతాడు. దేవుడు తన యొక్క స్వరముతో నీతో మాట్లాడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, వాస్తవానికి మనం గమనిస్తే ఏలియా ఒంటరివాడా, ఏలియా నిజంగా ఒక్కడే మిగిలి ఉన్నాడా అంటే, వాస్తవానికి ఏలియా చేసిన అద్భుతం ద్వారా ఆ యొక్క కర్మెలు పర్వతం మీద, ఆ యొక్క కొండ మీద తను చేసిన ఆశ్చర్య కార్యము ద్వారా అనేక మంది ప్రజలు యెహోవా వైపు తిరుగుతారు. అనగా దేవుని నమ్ముకున్న ప్రజలు ఇంకా ఉన్నారు. అలాగే ఈ యొక్క యెజబెలు అనేక మంది దేవుని ప్రవక్తలను చంపేస్తున్నా, ఆ యొక్క దేశంలో ఉన్న ఓబద్య అనేటువంటి వ్యక్తి 100 మంది ప్రవక్తల్ని దాచి సజీవంగా ఉంచుతాడు. అనగా ఇప్పుడు చెప్పండి, ఏలియా నిజంగా ఒంటరివాడా? కాదు. అనేక మంది ప్రవక్తలు సజీవంగా ఉన్నారు, అనేక మంది దేవుని బిడ్డలు ఉన్నారు, అనేక మంది ఆ యొక్క దేశంలో ఉన్నప్పటికీ ఇతనికి ఏమనిపిస్తుందంటే, నేను ఒక్కడనే మిగిలిపోయాను. చూడండి, మన జీవితంలో కూడా ఏం జరుగుతూ ఉంటుందంటే, కొన్నిసార్లు అందరూ ఉన్నప్పటికీ, మన కుటుంబం ఉన్నప్పటికీ, దేవుని సేవకులు ఉన్నప్పటికీ, దేవుని పిల్లలు ఉన్నప్పటికీ మనకి ఏమనిపిస్తుంది అని అంటే, నేను ఒంటరి వాడిని అయిపోయాను. ఐఎమ్ అలోన్, నేను ఒంటరి వాడిని అయిపోయాను అన్నట్టు నీకు అనిపిస్తుంది. ఏలియా కూడా అదే పరిస్థితి. అందుకే గుహలోకి వెళ్ళిపోయాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేయవలసింది ఏంటి అని అంటే, మనం ఎంత ఒంటరితనంలో ఉన్నా దేవుని వాగ్దానం ఏంటి అని అంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం, మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును అని రాయబడి ఉంటుంది. అనగా మన దేవుడు ఎలాంటి వాడంటే, మన ఒంటరితనములో ఆయన మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు, కానీ ఆయన మన దగ్గరకు వచ్చేటువంటి దేవుడు. ఆయన మనల్ని అనాథలుగా విడిచిపెట్టేవాడు కాదు. మన యొక్క కృంగుదల్లో ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనం కృంగిపోయిన సమయంలో, వేదనతో ఉన్న సమయంలో మన దేవుడు ఆయన మెల్లని స్వరముతో మన దగ్గరకు వచ్చేటువంటి దేవుడు. అంత మాత్రమే కాదండి, దేవుడు ఇచ్చిన సమాధానం కింద ఏముంటుందో తెలుసా? ఏ ఖడ్గము నిన్ను హతమారుస్తుందని భయపడుతున్నావో
ఆ యొక్క ఖడ్గమును నేను నాశనం చేయబోతున్నాను, రాబోయేటువంటి రాజులు వారిని హతము చేయబోతున్నారు అని దేవుడు ఆ యొక్క ఖడ్గానికి ఏలియా భయపడితే వారే ఖడ్గము ద్వారా మరణించబడతారని ఏలియాకు దేవుడు సెలవిస్తాడు. అంత మాత్రమే కాదండి, అంత మాత్రమే కాదు. ఈ యొక్క యెజెబెలు ఎవరైతే ఏలియా మరణాన్ని కోరుకుందో ఆ యెజెబెలు ఎలా చచ్చింది అంటే నిజంగా కుక్క చావు అంటారు కదా, అటువంటి కుక్క చావుతో యెజెబెల్ అనే వ్యక్తి చనిపోతుంది. గుర్రముల చేత త్రొక్కించబడి చచ్చిపోతుంది. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే దేవుడు అక్కడ ఏలియాతో చెప్తున్న మాట ఏంటంటే, నీవు ఖడ్గము కొరకు భయపడ్డావు, అయితే అనేక ఖడ్గములు లేవబోతున్నాయి, అయితే నువ్వు భయపడిన వారిని నాశనం చేయబోతూ ఉన్నారని చెప్పాడు. అంత మాత్రమే కాదు, ఆ ఏలియా ఒంటరితనమును చూసి దేవుడు ఒక మాట చెప్తాడు ఏంటంటే, నీవు వెళ్ళి నీ తర్వాత ఒక దేవుని సేవకుడు ప్రవక్త అయిన ఎలీషాను అభిషేకించు. నువ్వు ఒంటరివాడిగా ఫీల్ అవుతున్నావు కదా, నువ్వు ఒక్కడివే ఉన్నావని బాధపడుతున్నావు కదా, ఇక మీదటి నుండి ఎలీషా నీకు పరిచర్య చేస్తాడు. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు అండి యేసయ్య, ఎంత ఆదరణ కలిగించాడండి. తనను చంపేయాలి, మరణించాలని చెప్పిన ఆ వ్యక్తులనే దేవుడు ఖడ్గము చేత వారే హతమవబోతున్నాడని చెప్పాడు. రెండవదిగా, నీకెంత చెప్పినా నువ్వు ఒంటరి వాళ్ళకి ఫీల్ అవుతున్నావు కనుక వెళ్ళి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని నువ్వు అభిషేకించు, నీకు తర్వాత ప్రవక్తగా అతనే ఉంటాడు, నీకంటే రెట్టింపు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, అతన్ని వెళ్ళి అభిషేకించు. అతను నీకు ఎలా ఉంటాడు? తోడుగా ఉంటాడు. నువ్వు ఇక ఒంటరిగా ఫీల్ అవడానికి అవకాశం లేదు, నువ్వు భయపడవలసిన పని లేదు, నీకు తోడు నేను అనుగ్రహిస్తున్నాను, నువ్వు ధైర్యంగా ఏం చేయాలట? ముందుకు వెళ్ళాలి అని దేవుడు సెలవిచ్చాడు. అప్పుడు ఆ గుహలో నుండి ఏలియా బయటకు వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా! ఈరోజు నువ్వు ఎటువంటి ఒంటరితనంలో బాధపడుతున్నావో నాకు తెలియదు, ఎటువంటి కష్టము చేత గుహలో ప్రవేశించావో నాకు తెలియదు, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఒంటరితనమును దేవుడు తీసివేయబోతున్నాడు. నువ్వు గుహలో నుండి బయటకు వచ్చి చూడు, దేవుని కార్యం చూడబోతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క వ్యక్తి ఎవరైతే ఏలియా చనిపోవాలని కోరుకుందో, రేపు ఈ టైం కల్లా చనిపోవాలని కోరుకుందో, ఆ వ్యక్తే మరణించబడింది, అతి ఘోరమైన మరణాన్ని పొందుకుంది. అయితే ఈ ఏలియా ఏ మరణం కొరకైతే భయపడ్డాడో అసలు ఆ మరణమే తన జీవితంలో లేకుండా ఆకాశానికి ఎత్తుకొనబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఎంత అద్భుతం అండి! ఈ భూమి మీద నుండి మరణించకుండా పైకి ఎత్తబడిన వ్యక్తి ఏలియా. అయితే ఆ వ్యక్తి అదే మరణం కొరకు ఎంత కృంగిపోయాడు, ఎంత నలిగిపోయాడు, ఎంత వేదన చెందాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా నీ శత్రువులు ఏదైతే నీకు జరగాలి, ఏదైతే నీకు సంభవించాలి, ఏదైతే నీ జీవితంలో నువ్వు ఆ యొక్క పరిస్థితిని అనుభవించాలి అనుకుంటున్నారో అసలు ఆ పరిస్థితే నీ జీవితంలో లేకుండా నా దేవుడు చేస్తాడు. గట్టిగా చప్పటి కూడా దేవుని మహిమపరుద్దాం. ఆ అస్వస్థత నీ జీవితంలో లేకుండా దేవుడు చేస్తాడు. ఏ మరణం అయితే సంభవించాలని శత్రువులు కోరుకున్నారో అసలు ఆ మరణాన్ని ఏలియాకు లేకుండా దేవుడు చేశాడు. నీ జీవితంలో కూడా ఏదైతే నీ శత్రువులు కోరుకుంటున్నారో ఆ యొక్క శత్రువులు కోరినది నీ జీవితంలో నా దేవుడు జీవితంలోనే రాకుండా చేయగలిగినటువంటి సమర్థుడు. కాబట్టి ఎంతకాలం మన గుహలో ఉంటాం, ఎంతకాలం కృంగుదల్లో ఉంటాం, ఎంతకాలం డిప్రెషన్తో ఉంటాం. ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడారు. మనం గుహలో నుండి బయటకు వస్తే దేవుని కార్యాలను మనం చూడబోతున్నాం. ఆయనే మనల్ని నడిపిస్తాడు.